మీరు ఎప్పుడైనా గమనించారా? మనం క్లియర్ స్కైని చూసినప్పుడు కంటిలో చిన్నగా కదులుతూ ఉండేటివి ఏంటో అని ఆలోచించారా? అవి ఎందుకు మన కళ్ళల్లో కనిపిస్తున్నాయో ఆలోచించారా? ఫస్ట్‌గా అవేంటో తెలుసుకోండి. అవి వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. అసలు వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. తెల్ల రక్త కణాలు మన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సిస్టంలో కీలకమైన భాగం పోషిస్తుంది. అవి మన బాడీకి ఇన్ఫెక్షన్ మరియు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అవి మన శరీరం యొక్క చిన్న సైనికులు. ఇప్పుడు ఈ సెల్స్ ఎందుకు మన కంటిలో కనబడుతుంది అని మీరు అనుకుంటున్నారా? అది కంటిలో వాపు, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ వల్ల వాపు సంభవించవచ్చు. మీ కళ్ళు వాపుకు గురైనప్పుడు ఆ మంటకు కారణమయ్యే దీనితోనైనా పోరాడటానికి తెల్ల రక్త కణాలు ఆ ప్రాంతానికి వస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ కనిపించడానికి మరొక విషయం కూడా ఉంది. సాధారణంగా పింక్ ఐ అని పిలువబడే పరిస్థితి వల్ల కూడా రావచ్చు. ఈ పరిస్థితి బ్యాక్టీరియా, వైరస్లు లేదా అలెర్జీ కారణాల వల్ల సంభవించవచ్చు. మీ కన్ను ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తాయి. దీని వలన ఎరుపు కనిపించే సంకేతాలు కనిపిస్తాయి. మీ కంటి ఉపరితలంపై పింగ్యుకులా అనే స్థితిలో తెల్లటి మచ్చ కూడా మీరు గమనించవచ్చు. పొడి కళ్ళు, అలసట మరియు పోషకాహార లోపం కళ్ళలో తెల్ల రక్త కణాల రూపాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు సరిగ్గా తినకపోతే లేదా తగినంత నిద్ర లేకపోతే అది మీ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. దీని ఫలితంగా మీ రోగనిరోధక వ్యవస్థ ఓవర్ టైం పనిచేస్తుంది. దీనివల్ల ఆ తెల్ల రక్త కణాలు కనిపిస్తాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ కనబడకుండా ఉండాలంటే కళ్ళను తేమగా ఉంచుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ వాడండి. సెల్ ఫోన్, కంప్యూటర్, టీవీ స్క్రీన్స్ సమయం నుండి క్రమంగా తప్పకుండా బ్రేక్ తీసుకుంటూ ఉండండి. తద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. గుర్తుంచుకోండి, కళ్ళు మన బాడీలో అతి ముఖ్యమైన భాగం. దానిని రక్షించుకోండి. ఈ చిన్నగా తిరిగేవి ప్రతి మనిషికి కనపడతాయి. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.